ఆయన గురించి ఎక్కువ పాడుకుంటాం. ఏమేనంటే మేలులెన్నో చేయువాడు మన ప్రభువు అని పాడుకుంటాం. ఆయన గురించి పాడుకుంటూ ఉంటాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా అని పాడుకుంటాం. నాకెన్నో మేలులు చేసితివే అని పాడుకుంటూ ఉంటాం. మన ప్రభువు మేలు చేసేదేమి. ఆయన ఎన్నడూ ఎవరికి కీడు చేయడు. ఆయన మేలే చేస్తాడు. పిల్లరా, ఈ రాత్రి నీ జీవితంలో నీవు ఆశించే మేలు యేసయ్య నీకు చేయాలని ఆయన ఉద్దేశం ఉంది. మనందరం కూడా దేవుని మేలు కొరకు చూస్తున్న వాళ్ళమై ఉన్నాం. మేలు అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికని, అంటే వివాహం జరగడం, వివాహం జరగడం, భార్యను కలిగి ఉండడం ఒక మేలు. ఈ సంవత్సరంలో ఆ మేలు కోసం చూస్తున్న వారికి దేవుడు ఆ మేలు అనగా వివాహములు జరుగును గాక. ఆమేన్. గర్భఫలం మేలు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచూ ఉన్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేసే, నేను ఆశించే మేలు వేరు, మీరు ఆశించే మేలు వేరు. మీ ప్రక్కన కూర్చున్న వారు ఆశించే మేలు వేరు. ఒక్కొక్కరికి కావలసిన మేలు ఒక్కొక్కరికి. కానీ నీకు ఏ విధమైన మేలైనా సరే